డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విశాఖపట్నం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా గ్రామీణ కుటుంబాలకు హామీగా లభించిన పని, వేతనాలు, పంచాయతీ అధికారాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. పని హక్కును రెవడీగా మార్చడం, వేతన హామీలను తొలగించడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరచడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం ద్వారా పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములవ్వాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, విశాఖ డీసీసీ అధ్యక్షుడు వర్ణరాజు, ఏపీసీసీ నేతలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో అయితే కోనసీమ కానీ, గోదావరి జిల్లాల్లో కానీ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు కొబ్బరి తోటల్లో కళ్యాలు తయారు చేసుకోవడం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్, పంటలు పండిన తర్వాత పొంతులు అంటాం కదా, పొంతులు, రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం, ఇవన్నీ కూడా చేసాం. ఇప్పుడు మార్చినటువంటి చట్టం ప్రకారం అవన్నీ కూడా ఏమీ లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. పేరుకి 100 రోజుల ఉపాధిని మేము 125 రోజులు పంపుతా ఉన్నా, మిగిలినటువంటి అన్నీ కూడా డీవియేట్ చేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంది. గతంలో కూడా రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రప్రథమంగా స్పందించి దాని మీద ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. పోరాటం చేశారు. లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, బయట కానీ ప్రభుత్వం మెడలు వంచి ఆ 3 నల్ల చట్టాలు కూడా వాపస్ తీసుకునే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీ గారిది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి పని అనేటువంటిది ఒక హక్కు. అప్పుడు పార్లమెంట్లో మనం యాక్ట్ చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అదొక రైట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అదొక రైట్, రైట్ టు ఎడ్యుకేషన్ అదొక రైట్, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇవన్నీ కూడా ఒక రైట్ బేస్డ్. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఒక రైట్ బేస్డ్ పాలిటిక్స్ని, అంటే ప్రజలందరినీ కూడా లబ్ధిదారుల నుంచి హక్కుదారులకి మార్చినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఒక బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. దాంట్లో మన పక్క జిల్లా గతంలో మన పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సత్యబాబు గారు, మేమంతా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. లక్షలాది మంది జనంతో ఆనాడు సభని పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రఘువీరారెడ్డి గారు అందరూ కలిపి నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాలకు శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలన్నింటిలోనూ కూడా ఇళ్లకు తాళాలేసి ప్రజలందరూ కూడా ఉపాధి లేక వలసలు పోయినటువంటి పరిస్థితిని వారు గమనించారు. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వలసలు నివారించాలి, గ్రామాలలో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి. అంటే సీజను అన్సీజనల్లో సమాజంలో ఉన్నటువంటి ఒక 60-70% మంది ప్రజలు వ్యవసాయ ఆధారితంగానే మన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఉపాధి లేక, కూలీ లేక, తిండి లేక బాధపడినటువంటి కులాలు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరూ కూడా వ్యవసాయం ఆధారంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ వలసలు నివారించాలి, పేదరికాన్ని పారద్రోలాలి అనేటువంటి ఆలోచనతో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని
కాంగ్రెస్ పార్టీ ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క గైడెన్స్ కూడా తీసుకుని పెట్టడం జరిగింది. పనికి ఆహార పథకంలో జాబ్ కార్డు తీసుకున్నటువంటి 15 రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వం తప్పనిసరిగా విధిగా ఉపాధి ఇవ్వాలి, లేకపోతే ఎలవెన్స్ ఇవ్వాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం పెట్టాలి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఎక్కడా కూడా కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండడానికి వీల్లేదు, మిషన్స్ వాడేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకొస్తే దాని ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి పేద ప్రజలందరూ కూడా ప్రధానంగా మనీ సర్క్యులేషన్, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గ్రామీణ భారతం చాలా ఆర్థికంగా పరిపుష్టి చెంది గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉపాధి దొరికి వాళ్ళందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటుతనానికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. దాంతోపాటు ఉపాధి హామీ పథకంలో ఎసెట్స్ క్రియేషన్ చేసాం మనం. అంటే మెటీరియల్ కాంపోనెంట్ కొంత, లేబర్ కాంపోనెంట్ కొంత పెట్టి అనేకమైనటువంటి వర్క్స్, ఎసెట్స్ దేశవ్యాప్తంగా క్రియేట్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని అభివృద్ధి రంగంలో నడిపించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చినటువంటి విబిజీ రామ్జీ అనేటువంటి చట్టం, అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఇండియా అలయన్స్ పార్టీస్ కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆ పథకానికి ఈ పథకానికి ప్రధానమైనటువంటి మార్పు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం. ఈ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, ప్రపంచ దేశాలలో మార్టిన్ లూథర్ కింగ్ కానీ, మన వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 పైబడినటువంటి దేశాల్లో మహాత్మాగా పిలుచుకుని ఆ దేశంలో ఎంతో గౌరవం ఇచ్చి వారి యొక్క విగ్రహాలను పెట్టినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం. గాంధీ గారి యొక్క ఆలోచన గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం, గ్రామాల అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆకాంక్ష. స్వయం స్వపరిపాలన, మనకు మనం పరిపాలన చేసుకోవడం, ఈ 2 కీలకమైనటువంటి అంశాలతోటి ఆలోచించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అనగానే వాళ్ళకి తప్పనిసరిగా స్టేక్ హోల్డర్స్గా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అటువంటి చట్టాన్ని ఒక రైట్ నుంచి తీసేసి వేళ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీగా మేము దీని మీద జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇటీవల మా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశాలని, జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. దాని తర్వాత అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. దాని తర్వాత ఒకరోజు నిరసన ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం పిసిసి ప్రెసిడెంట్ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా 175 నియోజకవర్గాల్లోనూ ఆయా జిల్లా నియోజకవర్గ బాధ్యుల నేతృత్వంలో ఎవరైతే ఈ ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి
వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని వాళ్ళ తీసుకొచ్చే విధంగా, తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు నిన్న ఒక లెటర్ తయారు చేశారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు కానీ హక్కుదారుడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యక్షంగా ఉత్తరాన్ని రాయడం జరిగింది. ఈ ఉత్తరంలోని అంశాలన్నింటిలోనూ కూడా ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి, యువర్ రైట్ టు వర్క్ ఈజ్ బీయింగ్ స్టోలెన్. గతంలో హక్కుగా ఉన్నటువంటి రైట్ ఏదైతే హక్కుగా ఉందో, ఉపాధి అనేటువంటిది, కూలి అనేటువంటిది, దాన్ని తీసేసినటువంటి పరిస్థితి. వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ దేశంలో, దాని ప్రకారం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మూడవది, గతంలో ఈ వర్క్స్ శాంక్షన్ చేసేటప్పుడు సర్పంచ్ గారి యొక్క కన్సెంట్ ఎక్కువ ఉండేది. మనం గ్రామీణ భారతాన్ని నిర్మించుకోవాలంటే పంచాయతీరాజ్ సిస్టంలో అశోక్ మెహతా కమిటీ కానీ, బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ పలు రికమెండేషన్ చేశాయి ఈ దేశంలో. దాని ప్రకారం మనం కొన్ని రాష్ట్రాల్లో 3 అంచెల విధానం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 5 అంచెల విధానం ఉంది. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 అంచెల విధానంలో చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషించేవారు సర్పంచులు. సర్పంచ్ కన్సర్న్ తోటి వర్క్ జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసినటువంటి పరిస్థితి. ఇంకా మిషన్స్ తీసుకొచ్చి, కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చి, ఎప్పుడు లేదు గతంలో. ఒకసారి కాంట్రాక్టర్ వచ్చాడంటే ఆటోమేటిక్గా మనం చూస్తాం, అతను రోల్ ఎక్కువైపోతుంది, అతను మధ్యవర్తి అవుతాడు, మిగిలిన వాళ్ళు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు పాస్ చేసినటువంటి బిల్లులో 90% నిధులని కేంద్ర ప్రభుత్వం భరించేది, 10% నిధులే రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ నేతృత్వంలో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 10%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ 90% ఉండేది. ఇప్పుడు దాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంపోజిషన్ 40% చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు సుమారుగా, ఇంకా లెక్కలు ఎవరు తేల్చడం లేదు కానీ, 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో 40% కాంట్రిబ్యూషన్ అంటే డే టు డే శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే, బడ్జెట్ అలొకేషన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే, ఇప్పుడు 40% నిధులని జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇవ్వాలంటే జస్ట్ క్వైట్ ఇంపాసిబుల్. ఇది ఈ స్కీముని డైల్యూట్ చేయడానికి, తద్వారా ఈ దేశం నుంచి గాంధీ గారి పేరుని తీసేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే, యాక్ట్ని విబి జీ రామ్జీ అని పెట్టారు. జీ రామ్జీ ఈజ్ నథింగ్ బట్ నాథూరామ్ గాడ్సే. ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్గా మనం చెప్పుకుంటామో, వారిని తుపాకీతోటి కాల్చి చంపారో నాథూరామ్ గాడ్సే. జీ రామ్జీ అంటే నాకు అర్థమైనటువంటి ప్రకారం నాథూరామ్ గాడ్సే అని చెప్పేసి. సో మహాత్మా గాంధీ గారి ఐడియాలజీని కానీ, మహాత్మా గాంధీ గారి కాంట్రిబ్యూషన్ కానీ పక్కన పెట్టి, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, సంఘ పరివార్ కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు ఆర్ఎస్ఎస్ సెంటనరీ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నాథూరామ్ గాడ్సేకి ఈ చట్టం ద్వారా వాళ్ళు నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశం ఉందనేటువంటి భావం నాకు కలుగుతోంది.